నమస్తే అండి. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ భాగంలో అంటే ఉక్సు కాజా మధ్యలో గ్యాప్ అనేది బాగొస్తుందా? అలా రాకుండా ఉండాలంటే ఈ వీడియో అనేది చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు గనక ఒక లైక్ ఇస్తేనే నా వీడియో అనేది ఇంకో 10 మందికి షేర్ అవుతుందండి. ఇలా మీరు ఒక్కొక్కరు ఒక లైక్ ఇస్తే నా వీడియో అనేది షేర్ అవుతుంది. కొత్తగా ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆహ్, నా ఛానల్‌ను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలైతే నేను మీ ముందుకు తీసుకొస్తానండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా మరీ మరీ ఎందుకు చెప్తున్నానో ఇప్పటిదాకా చెప్పాను కదా! ఈ వీడియో ఇంకో 10 మందికి షేర్ అవుతుందండి. అందుకొరకే ఇలా ప్రతి ఒక్క వీడియోకి హ్మ్, లైక్ సబ్స్క్రైబ్ అనేది చేయమంటున్నాను. ఇంత కష్టపడి నేను ఈ వీడియోలనేది చేస్తున్నాను గదా! మీరిచ్చే ఒక్క లైక్ నాకెంతో ఆనందాన్ని ఇస్తుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్‌నైతే క్రాస్‌గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగా మార్క్ చేసుకొని కింద బ్యాక్ పార్ట్‌ను 2 ఇంచుల మందం మలుచుకొని అయితే ఇలా కింది వైపున లైన్ చేసుకున్నాను. అలాగే చంక వైపున కూడా లోతు తీసుకోవడం కొరకు అలా మార్క్ చేసుకున్నాను. అలాగే ఉక్సు కాజా పట్టి వైపున కూడా కొంచెం పైకి లైన్ అనేది పైకి మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది తీసుకుంటాం కదా మనం. అందుకొరకే కొలత కొరకైతే ఆ లైన్ అనేది కొంచెం పైకి అనేది గీసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు గాని ఉక్సు దాన్ ఉక్సున్న సైడ్ ఫ్రంట్ పార్ట్‌నే పట్టుకోవాలండి. ఎప్పుడు గాని ముందు నెక్ తీయడానికైతే కాజాల వైపుది పట్టుకోవద్దు. ఎందుకంటే గల్లా అనేది ముందు పార్ట్ గల్లా అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పైన ఖర్చు కొరకైతే మార్క్ చేసుకున్నాం కదా! ఆ ఖర్చు భాగంలో ఇలా ఫ్రంట్ పార్ట్ ఉక్సు భాగాన్ని పట్టుకొని ఆ ఖర్చుతోని సహా పట్టుకొని ఇలా మన లైన్ ఉంది కదా! మనం మార్క్ చేసుకున్న లైను అక్కడికి పట్టుకున్నానండి. అంటే ఎక్కువగా వచ్చినా గానీ చూసుకోండి మీరు ఫ్రంట్ పార్ట్ నెక్ భాగం ఎక్కడికి వచ్చిందో కరెక్ట్‌గా అక్కడికి చూసుకోండి. నేనైతే ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ లైన్ గీసాను కదా! అక్కడికైతే కరెక్ట్‌గా వచ్చింది. దీని కొరకు ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అంటే నెక్ కట్ చేస్తాం కదా! నెక్ కట్ చేస్తే నెక్ ఉన్నంత పెట్టుకుంటే ఏమైతుందంటే కిందికి నెక్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకనే ఒక పావించి అయితే ఎక్కువగా పైకి పెట్టుకున్నాను కొలత. తర్వాత ఇప్పుడు ఇంకొక పావించు ముందుకు లైన్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఎందుకంటే మనం ఉక్సు కాజా పట్టీలు ఒక పావించు క్లాత్‌తో అంటే ఖర్చుతోనైతే మనం ఉక్సు కాజా పట్టీలనేటివి వేస్తాం కదా! మరి అలా ఇప్పుడు ఫస్ట్ పెట్టుకున్న మార్క్ కాడికే వేసుకున్నామంటే ఆహ్, ఇంకొక పావించు లోపటికి పోతుంది క్లాత్ అనేది. మనం కుట్టు వేసుకుంటాం కదా! కుట్టు వేసుకున్నోళ్ళే అంటే గల్లా అనేది ఇగ్గినట్టు అవుతుంది. దగ్గరికి అవుతుంది. ఫ్రంట్ పార్ట్‌లో టైట్ అవుతుంది. ఆ విధంగా రాకుండా ఉండాలంటే మనం ఒక పావించు ఫస్ట్ లైన్ కన్నా ఒక పావించు ఎక్కువగా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు షేప్ రావాలి కదా! ముందు పార్ట్ షేప్ రావడానికైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే 4 ఉక్సు కాడికైతే మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనము ఏం చేస్తాం మెయిన్ డాట్ మనకు ఉక్సు సైడ్ మార్క్ చేసుకున్నాం కదా షేప్ కొరకు. ఇప్పుడు మెయిన్ డాట్ కావాలి కదా! దాని కొరకైతే పైనుంచెళ్ళి ఫ్రంట్ పార్ట్‌ను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా సాగదీయకండి ఫ్రెండ్స్. సాగదీయకుండా మామూలుగా ఎలా ఉందో అలా పెట్టుకొని మెయిన్ డాట్ కొలతనైతే మార్క్ చేసుకోండి. నాకిక్కడ 2 ఇంచులతోని మార్క్ చేసుకున్నాను కదా! లైను కింది వైపున. దానికి కొంచెం కిందికొచ్చిందండి. ఒక 2 గీతల మందం అయితే కిందికొచ్చింది. నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనకు షేప్ కొరకైతే కొలత అనేది కావాలి కదా! ఆ కొలత కొరకైతే ఇప్పుడు నేను పావించి ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా! ఉక్సు కాజాల వైపు నుండైతే పావించుతోని కలిపి నేను ఇక్కడ పావుతక్కువ 3 ఇంచులనేది పెట్టుకున్నానండి. గుర్తుంచుకోండి నేనిక్కడ పావించుతోని కలిపి పావుతక్కువ 3 ఇంచులనేది పెట్టుకున్నాను. తర్వాత
మెయిన్ డాట్ వెడల్పు కావాలి కదా, అంటే మనం షేప్ కొరకు ఆ వెడల్పు అనేది మెయిన్ డాట్ కొలతకు 2 ఇంచులు అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనకేమొచ్చాయి, ముందు నెక్ కొలత వచ్చింది, ఇది ఉక్సుల సైడ్ వచ్చింది, షేప్ కొరకు మెయిన్ డాట్ కొలత కూడా తీసుకున్నాం కదా. తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను షేప్ అనేది తీస్తున్నాను. కొంచెం చెస్ట్ ఉన్న వారికి ఈ విధంగా తీయాలండి. కొంచెం హెవీగా చెస్ట్ ఉన్న వారికి ఇంకా కొంచెం రౌండ్ తీయాలి. చెస్ట్ లేని వారికి స్ట్రేట్గా అక్కడ ఉక్స్ కాజా పట్టి మార్క్ నుంచి వెళ్ళి ఇలా మెయిన్ డాట్ మార్క్ వరకు అయితే స్ట్రేట్గా తీయాలి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తీసే విధంగా ఉంటుందండి. ఈమెకు మామూలుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం రౌండ్తోనైతే చెస్ట్ కొరకైతే ఇలా షేప్ అనేది ఇచ్చానండి. తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చంక భాగం సైడ్ కూడా మార్క్ రావాలి కదా. నాకు సేమ్ ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో అంత, అంటే నేను 2 ఇంచులు ఎక్కడికైతే మార్క్ చేసుకున్నానో ఆది బ్లౌజ్ కూడా సేమ్ ఆ ఖర్చుతో సహా అంతే వచ్చిందండి. ఇక నేను ఎక్కువ తక్కువ ఏం పెట్టలేదు, సేమ్ అంతే. ఎక్కడ నుండి సైడ్ నుంచి వెళ్ళి సైడ్ నుంచి వెళ్ళి ఉక్స్ కాజా పట్టీల వరకు అయితే మొత్తం షేప్ అనేది ఇచ్చుకున్నాను. తర్వాత మెయిన్ డాట్ కొలతకైతే 2.5 ఇంచుల మార్క్ చేసుకున్నాను. పొడవు మెయిన్ డాట్ పొడవు అయితే 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మనం కుట్టు వేయడానికి ఇలా షేప్ అనేది తీసుకున్నానండి. డాట్ షేప్ అనేది ఇచ్చాను. తర్వాత ఉక్స్ కాజా పట్టీ సైడ్ నేను ఏం చేస్తానండి, కొందరైతే హాఫ్ ఫోల్డ్ అంటే ఉక్స్ కాజా దాంట్లో సగం కొలత పెట్టుకుని అయితే మార్క్ చేసుకుంటారు. కాకపోతే నేను ఆ విధంగా చేయనండి. పై వైపున అంటే గల్లా వైపున కొంచెం ఎక్కువగా పెట్టుకుంటాను, కింద మనం షేప్ పట్టీలు వేసే వైపున కొంచెం క్లాత్ తక్కువ పెట్టుకొని అయితే మార్క్ చేసుకుంటానండి. ఇక్కడ చంక వైపున మనం మార్క్ చేసుకున్నాం కదా రౌండ్ షేపు, ఆ రౌండ్ షేప్లోనే ఇలా నేను కొంచెం అయితే రౌండ్ ఇచ్చుకున్నాను, అంటే ముందు పార్ట్ లోతు కొరకు. ఇక్కడ మనం ఇవి మెయిన్ డాటుని కాజాల వైపు కొలత అనేది వచ్చింది కదా, మరి చంక వైపున ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు మార్క్ నుంచి వెళ్ళి అయితే 2 ఇంచులు పెట్టాలండి. ఎక్కడంటే మనం చంక లైన్ గీసాం కదా ఫ్రంట్ పార్ట్ లోతు, అక్కడికైతే మార్క్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా చంక డాట్ కొరకైతే మార్క్ చేసుకోండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ నేను ఫిట్టింగ్ కొట్టు కాడ మార్క్ చేసుకున్నాను కదా, ఆ మార్క్ నుంచి వెళ్ళి చంక లోతు తీసుకున్న మార్కు మధ్యలో 2 ఇంచులు తీసుకొని దాని నుంచి వెళ్ళి చంక డాట్ కొలత అనేది పెట్టుకున్నానండి. తర్వాత ముందు పార్ట్ గల్లాకైతే ఒక 1/2 ఇంచు కొలత అనేది తీసుకొని ముందు పార్ట్ గల్లానైతే రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే నాకు ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది రెడీ అయిందండి. మనము ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఉక్స్ కాజా పట్టీల్లో గ్యాప్ అనేది రాదండి. ఎందుకంటే నేను ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఉక్స్ కాజా పట్టీల వైపున ఒక 1/2 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఒక్కొక్కరికి 1/2 ఇంచు కాదండి, ఇంకా కొంచెం ఎక్కువగానే వస్తుంది. దాదాపు 1/2 ఇంచు 1/2 ఇంచు మధ్యలో కూడా వస్తుంది. అది ముందు వీడియోలో చెప్తానండి. అలాగే ఇక్కడ సైడ్ వైపున కూడా క్లాత్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా, అక్కడ కూడా క్లాత్ అనేది కొందరికి హెవీ చెస్ట్ ఉన్న వారికి అయితే క్లాత్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు అయితే మీకు షేర్ చేస్తానండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకో నలుగురికైతే ఇది వీడియో అనేది రీచ్ అవుతుందండి. నా ఛానల్ను ఇంకొక 10 మంది చూస్తారనే ఆశ ఉంటుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అలాగే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఇస్తేనే ఒక్కొక్కరు ఛానల్ అనేది పాపులర్ అయ్యాయి. ఆ విధమైన ఆశ నాకు కూడా ఉందండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి.